అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. బికాస్ 1 ఇయర్ నుంచి నేనైతే ఈ టెంపుల్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. సో, నాకైతే ఇప్పుడైతే ఛాన్స్ అయితే వచ్చిందనమాట. సో, టెంపుల్ డీటెయిల్స్ తెలుసుకునే లోపు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రెజెంట్ మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి మాలకొండ అనమాట. సో, నేనైతే 1 ఇయర్ నుంచి ఈ టెంపుల్‌కి వెళ్ళాలి అనుకుంటా అనమాట. సో, కొన్ని రీజన్స్ వల్ల అయితే డిలే అయితే వచ్చిందనమాట. అండ్ మాలకొండలో స్పెషల్ ఏమో చెప్పనా? స్వయంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిసారంట. ఈ మాలకొండ టెంపుల్‌కి సంబంధించి నాకు తెలిసిన ఒక స్టోరీ అయితే తెలుసు. సో, మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే మా బావగారు కూడా ఒకటి చెప్పారనమాట. అండ్ నేనైతే చాలా చోట్ల అయితే చెక్ చేశాను అసలు ఈ స్టోరీ ఎంతవరకు కరెక్ట్ అని. సో, మొత్తం ఈ వీడియో డీటెయిల్‌గా అయితే చెప్పేసుకుందాము. ఇంతకీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉందో నేను చెప్పలేదు కదా. మన ప్రకాశం డిస్టిక్లో వల్లటివారిపాలెం దగ్గర అయితే ఉందండి మాలకొండ. సో, ఈ ఆలయం వచ్చేసి ఓన్లీ శనివారం మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఈ టెంపుల్కి ఇంకొక పేరు వచ్చేసి జ్వాలా నరసింహస్వామి కూడా అంటారండి. లక్ష్మీ నరసింహస్వామి అలాగే జ్వాలా నరసింహస్వామి అని కూడా అంటారు. సో, నాకు తెలిసినవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మేము ఏ టైంకి రీచ్ అయ్యాము అన్నీ కూడా డీటెయిల్గా చెప్పేస్తాను. సో, టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 దాకా అయితే ఉంటుందన్నమాట. మేము వచ్చేసరికి అరౌండ్ 12 అట్లా అయిందనమాట. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే మహా నైవేద్యం అయితే పెడుతున్నారండి స్వామివారికి. అందుకే మేమైతే ఒక 5 మినిట్స్ అయితే బయట క్యూలో అయితే వెయిట్ చేసామన్నమాట. అండ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి అరౌండ్ 12 అట్లా అయిందనమాట స్వామివారికి. ఆ టైంలోనే ఏంటంటే మహా నైవేద్యం అయితే పెడుతున్నారు. సో, మేమైతే ఒక 5 మినిట్స్ అయితే క్యూలో అయితే వెయిట్ చేసామండి. అండ్ ఇవాళ అయితే క్రౌడ్ కూడా అసలు పెద్దగా లేరు. అండ్ దర్శనం కూడా అయితే చాలా బాగా జరిగిందండి. నేను అనుకున్నాను ఒక 3 మంత్స్ నుంచి ఎట్లాగైనా స్వామివారికి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను అనమాట. ఫైనలీ నా డ్రీమ్ అయితే కమ్ ట్రూ అనమాట. అంత బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ ఆలయానికి మాలకొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అచ్చం ఈ ఆలయం ఏంటంటే పూలమాల ఆకారంలో ఉండడం వల్ల ఏంటంటే ఇది మాలకొండ అని పేరు అయితే వచ్చిందనమాట. సో, మాలకొండకి ఇంకొక పేరు ఏంటంటే మాల్యాద్రి కొండ అని కూడా అంటారంట. జనరల్గా నాకు ఈ పురాణాల గురించి అంతగా తెలియకపోయినా నాకు తెలిసినంత వరకు అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పూర్వం అగస్త్య మహాముని తపస్సు చేయడం వల్ల ఆ తపస్సును మెచ్చి లక్ష్మీ నరసింహస్వామి జ్వాలా రూపుడమై దర్శనం ఇచ్చారంట అక్కడ. అలా మన జ్వాలా నరసింహస్వామి ఈ కొండపై వెలిసారని పురాణాల్లో చెప్తా ఉన్నారు. అలాగే ఇంకొకసారి అగస్త్య మహాముని ఇంకొక వరం కూడా కోరారంట. ఏమని? ఒక్క శనివారం రోజు మాత్రమే మనుషులకి తన దర్శనం లభించాలి అని అగస్త్య మహాముని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరారంట. తన తోటి మునులు, ఋషులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులకి తన దర్శన భాగ్యం అందరికీ లభించాలి అని కోరుతూ ఓన్లీ శనివారం మాత్రమే మనుషులకి అలాగే మిగిలిన రోజులు ఋషులకి అని చెప్పారనమాట. తన కోరిక కాదనలేక కొండపైనే జ్వాలా నరసింహస్వామిగా వెలిసారంట. సో, అలా 6 డేస్ ఏంటంటే దేవమునులు వచ్చి దర్శనం చేసుకుంటారు అని చెప్తున్నారు. ఇది నాకు తెలిసిన స్టోరీ అనమాట. సో, ఇంకొక స్టోరీ కూడా ఉందండి ఈ మాలకొండ ఆలయానికి. ఈ స్టోరీ వచ్చేసి నాకు మా బావగారు చెప్పారనమాట. సో, నాకు కొంచెం అయితే అర్థమైంది. సో, మిగిలింది ఏంటంటే నేను కొంచెం సర్చ్ చేసి ఉన్నానమాట. సో, అది కూడా చెప్పేసుకుందాం. అప్పట్లో ఈ టెంపుల్లో స్వామివారితో పాటు లక్ష్మీదేవి కూడా కలిసి ఉండేదన్నమాట. ఒకానొక టైంలో స్వామివారిపై అలిగి లక్ష్మీదేవి కొండపైకి వెళ్ళిపోయిందంట. అలా లక్ష్మీదేవి కోపంతో కొండ మీదకి వెళ్తుంటే ఒక భారీ కొండ లక్ష్మీదేవికి అడ్డు వచ్చిందంట. సో, ఆ టైంలో ఏంటంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం రావడం వల్ల ఆ కోపానికి అలా ఆ కొండ అనేది రెండుగా చిట్లిపోయిందంట. ఈ టెంపుల్లో స్పెషల్ అట్రాక్షన్ మెయిన్ థింగ్ అదే అనమాట. సో, ఆ కొండ రెండుగా చిట్లడం మధ్యలో నుంచి ఎంత లావు పర్సన్స్ అన్నా సరే అలా సునాయాసంగా వెళ్ళిపోతారంట. ఎందుకంటే నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ అదే కొండ మీద ఏంటంటే మనకి శివుడు కూడా దర్శనం ఇస్తారనమాట. మేమైతే నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత శివుడిని కూడా దర్శించుకున్నామండి. దర్శించుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం లక్ష్మీదేవిని చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ కొండ ఉండే ఏరియా కూడా మీకు మొత్తం వీడియో అయితే షూట్ చేశాను. మొత్తం చూసేయండి. మాలకొండ ఆలయం గురించి నాకు తెలిసిన పర్సనల్ స్టోరీస్ మాత్రమే షేర్ చేశానండి. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం ప్లీజ్ నన్ను క్షమించండి. సో, మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉంటే నాకు అది కామెంట్ చేయండి. సో, నేను రెక్టిఫై చేసుకుంటాను. నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో, నాకు తెలిసినంత వరకు అయితే అప్లోడ్ చేశానండి. ఈ మాలకొండ ఆలయం వచ్చేసి ఓన్లీ శనివారం మాత్రమే ఉంటుందండి. విడి రోజుల్లో అస్సలు ఉండదనమాట. అలాగే కొండ మీదకి కూడా ఎవరిని అలౌ చేయరండి. మనం గనక ఎర్లీ అవర్స్ అంటే లైక్ 5:30, 6, 7 ఆ టైంలో వచ్చాము ఏంటంటే మనకి దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దర్శనం కూడా ఏంటో దగ్గరగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్ చూడటానికి జనాలు గనక ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారనమాట. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. సో, మీకు చెప్పాను కదండి లక్ష్మీదేవి కోపానికి ఈ కొండ రెండుగా చిట్లిందని చెప్పేసి ఈ ఏరియానే అనమాట.
ఎంత లావన్నా ఉండనియండి, ఆ కొండలో ఎంత లావున్న పర్సన్స్ గాని ఈజీగా వెళ్ళిపోతారండి. అంత అనిపించిందనమాట. సో, నేనైతే లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, వీడియోస్‌లో చూస్తున్నప్పుడు ఏందంటే, అమ్మో! ఎట్లా ఉంటదో అనుకున్నాను గానీ, చాలా 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 బావుందండి. ఎప్పుడైనా మీరు గూడా వేలు చేసుకొని, ఈ మాలకొండ ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసేసుకోండి మరి. నేను వచ్చిన శనివారం రోజు ఏందంటే, అసలు క్రౌడ్ పెద్దగా లేరనమాట. నేను అది చూసే పెద్ద క్రౌడ్ అనుకున్నాను. జనరల్‌గా అసలు కొండ మీద పైనుంచే ఉంటారంట జనము. వెళ్ళేదానికి అసలు స్పేస్ గూడా ఉండదంట. అంత జనం ఉంటారంట ప్రతి శనివారము. సో, మేము వెళ్ళిన టైం ఏందంటే, మంచి సీజన్ అనమాట. అంటే రైనీ సీజన్ అట్లా ఉందనమాట. జనం గూడా ఎక్కువ లేరు. చాలా ఫాస్ట్‌గానే దర్శనం అయితే అయిపోయిందనమాట. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవిని, శివుడిని దర్శనం చేసేసుకొని ఇంక మనమైతే కొండ దిగేస్తున్నాం అనమాట. ఇంక అక్కడే ఏందంటే ప్రతి శనివారం గూడా ఈ ఆలయం ఉన్న రోజు స్వామివారి భోజనం గూడా ఉంటుందండి. చాలా చాలా బావుందనమాట. నాకైతే పర్సనల్‌గా చెప్పాలి అంటే ఈ వ్యూస్ చూడంగానే ఎంత అనిపించిందో, ఇంకా ఏదైనా 2 వీడియోస్ చేద్దాం అనుకున్నాను గానీ, మా అబ్బాయి అసలు కోఆపరేట్ చేయలేదు. అంటే ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవాలి, మళ్ళీ వాళ్ళని వీడియోస్ తీసుకోవాలి అంటే కొంచెం ఏందంటే ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది. ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి, నేనైతే అసల వాటి జోలికైతే ఎళ్ళలేదనమాట. అబ్బా! స్వామివారి భోజనం ఉంది. ఎంత బావుందో అనమాట. నాకైతే చాలా అనిపించింది. దర్శనము అయింది. స్వామివారి భోజనం బ్రహ్మాండంగా అయితే ఉందనమాట. ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని కొండ కిందకి వచ్చేసరికి మేమైతే షాపింగ్ అయితే చేసామనమాట. షాపింగ్ వచ్చేసి ఏముండదండి. జనరల్‌గా ఏందంటే పిల్లలతో వచ్చాం కాబట్టి బొమ్మలు అయన్నీ కొనుక్కున్నాము. ఇంక నేను వచ్చేసి ఏందంటే మా అత్తయ్య గారికి, నాకు, మా అమ్మాయికి కలిపి గాజులు, క్లిప్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. సో, ఈ వీడియోలో చూపిస్తుంది అదేను. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్‌గా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.